1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ ఇప్పటికీ ఒక ప్రశ్నకు సమాధానం లేదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ నిజంగా 1945లో చనిపోయాడా లేదా బతికే ఉన్నాడా? అధికారికంగా ప్రభుత్వం చెబుతున్న కథ ప్రకారం ఆయన విమాన ప్రమాదంలో మరణించారు. కానీ ఈ కథను నమ్మని కోట్ల మంది ప్రజలు చూపిస్తున్న కొన్ని బలమైన ఆధారాల వల్లే నేతాజీ బతికే ఉన్నాడని నమ్మకం ఏర్పడింది. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద మిస్టరీలలో ఇదొకటి. మొదటి ఆధారం 1945లో జరిగినట్టు చెప్పే విమాన ప్రమాదానికి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన మృతదేహం లేదు, DNA రిపోర్టు లేదు, ఫోటోగ్రాఫిక్ ప్రూఫ్ లేదు. ఒక జాతీయ నాయకుడి మరణానికి కావలసిన కనీస ఆధారాలు కూడా లేకపోవడం అనుమానాలకు మొదటి కారణం. రెండవ ఆధారం జపాన్ ప్రభుత్వం ఇచ్చిన సమాచారం. అక్కడి అధికారులు కూడా ఆ విమాన ప్రమాదంపై పూర్తి స్పష్టత లేదని పలుమార్లు చెప్పడం. మూడవ ఆధారం ఉత్తరప్రదేశ్ ఫైజాబాద్ లో నివసించిన రహస్య సన్యాసి గుమ్నామీ బాబా. ఆయన వద్ద లభించిన వస్తువులు నేతాజీ వాడినట్లే ఉన్న కళ్లజోడు, జర్మన్ బైనాక్యులర్స్, రేడియో పరికరాలు, సైనిక మ్యాప్స్, ఇంకా ముఖ్యంగా నేతాజీకి సంబంధించిన వ్యక్తిగత లేఖలు. ఇవన్నీ ఒక సాధారణ సన్యాసికి ఉండటం అసాధ్యం. నాలుగవ ఆధారం ఆ లేఖల హ్యాండ్ రైటింగ్ ను నిపుణులు పరిశీలించగా అవి నేతాజీ చేతిరాతతో చాలా దగ్గరగా సరిపోతాయని చెప్పడం. ఐదవ ఆధారం గుమ్నామీ బాబా ఎప్పుడూ తన ఫోటోలు తీయనివ్వలేదు, తన అసలు పేరు చెప్పలేదు. కానీ ఆయన మాట్లాడిన భాషలు జర్మన్, జపనీస్, బెంగాలీ, హిందీ వంటి భాషలు నేతాజీకి తెలిసిన భాషలతో అచ్చంగా సరిపోవడం. ఆరవ ఆధారం నేతాజీకి సంబంధించిన అనేక ఫైళ్లను దశాబ్దాల పాటు రహస్యంగా ఉంచడం. ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ కాలంలో ఈ స్థాయి సీక్రెట్ ఎందుకు అన్న ప్రశ్నే అనుమానాలను మరింత బలపరిచింది. ఏడవ ఆధారం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖర్జీ కమిషన్ నివేదిక. ఈ కమిషన్ స్పష్టంగా చెప్పింది విమాన ప్రమాదం జరిగిందని నిరూపించే బలమైన ఆధారాలు లేవని. అంటే అధికారిక మరణ కథనే ఈ నివేదిక ప్రశ్నించింది. ఎనిమిదవ ఆధారం నేతాజీ కుటుంబ సభ్యులు కూడా పలుమార్లు ఆయన మరణంపై సందేహాలు వ్యక్తం చేయడం. ఈ అన్ని ఆధారాలు కలిసి ఒకే ప్రశ్నను ప్రజల ముందు నిలబెట్టాయి. నేతాజీ నిజంగా చనిపోలేదు. దేశం కోసం తన్ను తాను దాచుకున్నాడా, రాజకీయ అంతర్జాతీయ ఒత్తిడుల వల్ల బయటకు రాలేకపోయాడా అన్నది ఇప్పటికీ తెలియదు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితం, నేతాజీ కథ ఇంకా ముగియలేదు. ఇది కేవలం కాన్స్పిరసీ కాదు, ఇది భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద మిస్టరీ. మీ అభిప్రాయం ఏమిటో కామెంట్లో చెప్పండి. జై హింద్.